దేవుడు లేడు అని. ईश्वर नहांती बोली దేవుడు అనేవాడు ఉంటే వాడు వచ్చి తన బిడ్డలకు ఇది నేనంటే ఇదిరా అని స్పష్టంగా చెప్పుకోలేడా? आ परमेश्वर थिले कौन से आसिक निज पिला बाबू रे मु एटा रे बोली कि निज कौन कहि पारबेनी कि దేవుడు ఉన్నాడనేదంతా వ్యర్థ ప్రేలాపన అంటారు వాళ్ళు. आ परमेश्वर अछंती बोली बा विषय को सेडा व्यर्थ वार्तालाप बोली कहंती. దేవుడు ఎక్కడున్నాడండి? परमेश्वर केउंटे अछंते गा దేవుడు ఉంటే परमेश्वर थिले ఆయనకున్న లక్షణాలు ఏంటి? तांकर गुण गुड़िक कौन? ఆయన సర్వాంతర్యామి, से सर्वंतर्यामी బాగానే ఉంది, भल अच्छी, అంతటా ఉన్నాడు కదా. से सर्वव्यापी. ఒక దుర్మార్గుడు 6 ఏళ్ల పాపను మానభంగం చేసి చంపేశాడు. गोटे दुष्ट लोकटी 6 वर्षर झील को दुष्कर्म करी मारी देछि. అక్కడ ఆ గదిలో దేవుడు ఉన్నాడా లేడా? से कठरे ईश्वर परमेश्वर अछंती ना नाई? మరి ఏం చేస్తున్నాడు? ఈగలు తోలుకుంటున్నాడు. आ परमेश्वर कौन से माछी गुड़ी को घोड़ौतले कि అసలు ఏమన్నా ఆయనకు న్యాయం ఉందా? आ सेठी तांकर न्याय अछि कि ఒక 6 ఏళ్ల పాపను మానభంగం చేసే గదిలో నువ్వే ఉంటే ఊరుకుంటావా? आ 6 वर्षर झील को दुष्कर्म करुतले आपण सेठी थिले आपण संभाळिबे कि रहबे कि चुपचाप? ఆపడానికి ప్రయత్నించవా? आपण रखिया पे चेष्टा करिबेनी कि ఏంట్రా విధవా ఏం పని చేస్తున్నావు అని చెప్పి దౌడబో కిరగొడతా నేనైతే. अरे मूर्ख कौन करुछ रे बोली कि तार गालटा फटैतांती. వాడు ఆ పని చేస్తుంటే నువ్వు కిటికీలను బయట చూసి పర్లే వాడు చేసుకొని నాకెందుకు అని ఉంటావు నువ్వు? से दुष्कर्म करुतले आपण झरकर देखि कि तार काम से करू बोली आपण चुपचाप रहबे कि కర్ర తీసుకొని వాడిని బుర్ర పగలు కొడతాను. बाड़ी नहीं कि तार मुंड फटेबे. ఏంట్రా బద్మాష, పసిపాప మీద ఏంట్రా అఘాయిత్యం చేస్తున్నావు విధవా? ए प्रकार दुष्कर्म कौन करुछ रे दुष्ट बोली कि कहिबे. అది నా మనస్తత్వం. एडा मोर मन. మరి ఆ సర్వవ్యాపి సర్వశక్తి మంతుడికి ఆ మాత్రం దయ లేదా? से सर्वव्यापी सद्वंतर्यामी कौन से प्रकार दया करिबेनी कि అసలు లేడు. से नहांती. ఉంటే ఈ దుష్కార్యాలు ఎట్లా జరుగుతాయి? थिले ए दुष्कर्म केमिति घटिबो? ఎంతమంది అమాయకులు అన్యాయం అయిపోతున్నారు. केते जण अमायक ए प्रकार नष्ट होउछंती. బీదలను దోచుకుంటున్నారు. गरीब मानकु लुंठन करूछंती. మన దేశంలో आम देशरे ప్రతి 20 నిమిషాలకు ఒక అమ్మాయి మానభంగం అయిపోతుంది. प्रत्येक 20 मिनिट को गोटे झियो से दुष्कर्म रे शिकार होउछंती. మీ సర్వవ్యాపి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? तमर सर्वव्यापी परमेश्वर कौन करूछंती? పాప ముసలుడై ఏం చేత కాక మంచాన పడ్డాడు మీ దేవుడు? आ बुढ़ाई की कौन खटिया रे पड़ रहिछंती कि तम परमेश्वर బతుకున్నాడా చచ్చిపోయాడా? बंचिक अछंती ना मरि जाई अछंती? అరే ఎందుకయా లేనిపోని మూఢనమ్మకాలు? अरे काहेकि रे ए प्रकार अंधविश्वास गुड़िक? దేవుడు లేడు, ఏం లేడు. परमेश्वर नांती किछि नाही. మనిషి ఉన్నాడు అంతే. मनुष्य मात्र अछि. ఈ కనబడే ఈ లోకము, కనబడే మనిషి, జీవరాశులు తప్ప అవతల ఇంకేమీ లేదు देखा जाउता मनुष्य, देखा जाउता जीवजंतु छोड़ा और सेपटे किछि नाही అని బలంగా నాస్తికవాదాన్ని వినిపిస్తున్నారు. आ बलवान बाबरे नास्तिक चिंताधारा केते जण सुनाइबे. దేవుడు లేడు 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 అంటున్నాం కదా. ईश्वर नाहंती 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 बोली कहउछंती ना. ఒకవేళ ఉంటే जदि थिले ఒక్కసారి వచ్చి నిలబడితే అయిపోతుంది కదా. थरे आसिके ठिया लई जीवन ఆకాశంలో అందరికి కనపడి आ स्वर्ग रे समस्त को देखा जाए. ఒరే బుద్ధిహీనులారా నేనే రా దేవుణ్ణి, మొత్తం చేసింది నేనే अरे मूर्ख मुही परमेश्वर सब सृष्टि करछि मुही అని బయలుపరుచుకుంటే బాగుంటుంది కదా. बोली निजको प्रकाश कले भल हितांता ना. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, आम घरे पिलाण अछंती बोली भाबंतु నేను బయట ఉన్నా, मु बाहर अछि, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. से माने कथावार्ता करिवे. నాన్న లేడు నాన్న లేడు నాన్న లేడు అని. आ बापा नाहंती बापा नाहंती बापा नाहंती बोली कथा होउछंती. నేను కాసేపు బయట నిలబడి వింటున్నా. तापर बाहर थाई कि मु सुनुछि. కాసేపు అయినాక నాకు బాధ అనిపించదా? तापर किछि समय परे मते दुख लागिबोनी कि నా పిల్లలే నాన్న లేడు అంటున్నారు. मो पिलाणे ही बापा नाहंती बापा नाहंती बापा नाहंती कहउछंती. నేను ఆ గది లోపల పోయి నేను లేకపోవడం ఏంట్రా వెధవా, నేను ఉన్నాను కదా అని అననా? सेई कठरे भितर को जाई कि कोन रे मु नाही कि रे मूर्ख माने मु बापा नुई कि रे बोली कहबिनी कि మరి వేల సంవత్సరాల నుండి ఆయన ఎందుకు రావట్లేదు? आ हजार हजार वर्ष काहे कि से आसुनांती. హిందువులు దేవుడు ఉన్నాడు అంటారు, आ हिंदू माने कहंती परमेश्वर अछंती बोली, ముస్లింలు దేవుడు ఉన్నాడు मुस्लिम అంటారు, माने मध्य कहंती परमेश्वर अछंती बोली, క్రైస్తవులు దేవుడు ఉన్నాడు అంటారు. क्रिश्चियन माने मध्य कहंती परमेश्वर अछंती बोली. అలా ఒకళ్ళకొకళ్ళకు పడదు. आ जणकु जणकु पडिबो नाही. దేవుని పేరు మీద హత్యలు, ईश्वरଙ୍କ नाम रे हत्या करिबा, దేవుని పేరు మీద ద్వేషించుకోవడాలు, ईश्वरଙ୍କ नाम रे घृणा करिबा, దేవుని పేరు మీద మానభంగాలు, आ परमेश्वरଙ୍କ नाम रे दुष्कर्म करिबा. సమాజమంతా గలిబిలిగా ఉంది, समाज पूरा विचलित बा परिस्थिति अछि, గందరగోళంగా ఉంది. आ उद्विग्न बा विचलित परिस्थिति अछि. దీనికి పరిష్కారం ఏంటి? यार समाधान कोन?
తర్కము చేయొచ్చు, ଯୁକ୍ତି ତର୍କ କରିପାରିବା, వాదము చేయొచ్చు, ବାଦ ବିବାଦ କରିପାରିବା, వాదించి నిరూపించొచ్చు. ଆଉ ସେମାନଙ୍କ ସହିତ ଯୁକ୍ତି କରି ପ୍ରମାଣ ଦେଇପାରିବା. దేవుడున్నాడు అని నేను నిరూపిస్తా. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ପ୍ରମାଣ ଦେବି. కొన్ని వాదములు, କେତୋଟି ବାଦ ବିବାଦ, దేవుడు యేసేనని కూడా నిరూపిస్తాను. ଆଉ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ସେ ଯୀଶୁ ହିଁ ବୋଲି ମଧ୍ୟ ମୁଁ ପ୍ରମାଣ ଦେବି. కానీ వాదిస్తే మరి అవతలోడు ఒప్పుకుంటాడా? ଆଉ ଯୁକ୍ତି କଲେ ସେପଟର ଲୋକମାନେ କ'ଣ ରାଜି ହେବେ କି? ఉదాహరణకు ଉଦାହରଣ ସ୍ୱରୂପ దేవుడు ఉన్నాడు బాబు, ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ରେ ବାବୁ, దేవుడు లేకపోతే ఈ సృష్టి జాలము జీవజాలం ఎట్లా వచ్చింది? ଆଉ ପରମେଶ୍ୱର ନଥିଲେ ଏ ସୃଷ୍ଟିର ଆଉ ସେଇ ପ୍ରକାର ଜୀବଜନ୍ତୁ କେମିତି ଆସିଲେ? దేవుడు ఉన్నాడు కనుకనే ఇవన్నీ వచ్చినాయి. ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି ଏଇ ସବୁ ଆସିଲା. కుమ్మరోడు ఉన్నాడు కనుకనే కుండ తయారైంది. କୁମ୍ଭାର ଥିବାରୁ ହାଣ୍ଡି ଗୁଡ଼ିକ ଆସିଲା. మా ఊర్లో చాలా కుండలు ఉన్నాయి కానీ కుమ్మరోడు అనేవాడు లేనే లేడు. ଆମ ଗାଁରେ ବହୁତ ହାଣ୍ଡି ଅଛି କିନ୍ତୁ କୁମ୍ଭାର ବୋଲିବା ବ୍ୟକ୍ତି କେହି ନାହାନ୍ତି. అది ఎలా సాధ్యము? ଏଇଟା କେମିତି ସମ୍ଭବ? ఏ వస్తువైనా దానంతటదే తయారవుతుంది. କୌଣସି ବସ୍ତୁ ଆପେ ନିଜକୁ ନିଜେ କ'ଣ ତିଆରି ହେଇଯିବ କି? ఈ మొబైల్ దానంతటదే తయారవుతుంది. ମୋବାଇଲ ଟା ଆପେ ନିଜକୁ ନିଜେ ପ୍ରସ୍ତୁତ ହେଇଯିବ କି? ఎవరో దాన్ని ప్లాన్ చేసి డిజైన్ చేసి చక్కగా దాన్ని తయారు చేశాడు కదా. ଆକୁ କିଏ କି ଗୋଟେ ପ୍ଲାନ୍ କରିକି ଡିଜାଇନ କରିକି ଠିକ ଭାବରେ ଆକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି. నీ కాలుకున్న చెప్పు కూడా సొంతగా తయారు కాదు. ଆପଣଙ୍କ ପାଦକୁ ଥିବା ଚପଲ ମଧ୍ୟ ନିଜେ ଆପେ ତିଆରି ହବନି. నువ్వు వేసుకున్న షర్ట్ బట్టలు కూడా సొంతగా తయారు కావు. ଆପଣ ପିନ୍ଧିଥିବା ବସ୍ତ୍ର ସାର୍ଟ ମଧ୍ୟ ସେଟା ଆପେ ତିଆରି ହବନି. ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి వాటిని తయారు ଗୋଟେ చేస్తాడు. ଜ୍ଞାନୀ ଯୁକ୍ତ ବ୍ୟକ୍ତି ସେ ସବୁ ନିର୍ମାଣ କରିବ. ఈ విశ్వము, ప్రపంచము, జీవకోటి, ప్రాణికోటి అంతా ఒక జ్ఞానవంతుడు తయారు చేశాడు. ଏଇ ବିଶ୍ୱ, ଏଇ ଜଗତ, ଏଇ ପ୍ରାଣୀ ଗୁଡ଼ିକ ଜଗତ ମଧ୍ୟ ଜଣେ ଜ୍ଞାନୀବାନ ବ୍ୟକ୍ତି ଏଇଟାକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି. ఈ గడియారం ఉంది, ଏଇ ଘଣ୍ଟାଟି ଅଛି, ఇది సొంతగానే తయారైందంటే మీరు నమ్ముతారు? ଏଇଟା ଆପେ ଆପେ ତିଆରି ହେଇଯାଇଛି ବୋଲି ଆପଣ ମାନେ ବିଶ୍ୱାସ କରିବେ କି? ఎట్లా తయారవుతుందండి? ଏଇଟା କେମିତି ନିର୍ମାଣ ହବ? ఇంపాసిబుల్. ଏଇଟା ଅସମ୍ଭବ. మనం ఎప్పుడు గడియారాన్ని కరెక్ట్గా ఉందా లేదా అని టైం దిద్దుకుంటూ ఉంటాం. ଆମେ ଏଇ ଘଣ୍ଟାଟି ଠିକ ଅଛି ନା ନାଇଁ ବୋଲି ବେଳେ ବେଳେ ତାକୁ ସଂଶୋଧିତ କରିଥାଉ. ఎలాగ దిద్దుకుంటాము? କେମିତି ଆମେ ସଂଶୋଧନ କରିଥାଉ? రేడియోలో చెప్తారు, ରେଡିଓରେ କୁହନ୍ତି, టీవీలో చెప్తారు, ଟିଭିରେ କହିବେ, దాన్ని బట్టి టైం దిద్దుకుంటాం. ତା ଅନୁସାରେ ଆମେ ଟାଇମକୁ ଠିକ କରିବା. వాడు చెప్పేది కరెక్ట్ అని మనకేం నమ్మకం? ସେମାନେ କହୁଥିବା କଥା ଠିକ ବୋଲି ଆମେ କେମିତି ବିଶ୍ୱାସ କରିବା? వాళ్ళు కూడా ఇంకో గడియారం చూసి దిద్దుకుంటారు. ସେମାନେ ମଧ୍ୟ ଆଉ ଗୋଟେ ଘଣ୍ଟାକୁ ଦେଖି ସେମାନେ ସଂଶୋଧିତ କରିବେ. ఆ గడియారం ఏంటి తెలుసా? ସେଇ ଘଣ୍ଟାଟି କ'ଣ ଜାଣିଛ କି? ఈ గ్రహమండలాల సంచారమే వాళ్ళ గడియారం. ଏଇ ଗ୍ରହ ଗୁଡ଼ିକ ଗମନାଗମନ ହିଁ ସେମାନଙ୍କର ଘଣ୍ଟା. మనం టైం చూసుకునే గడియారము సొంతగా తయారు కాలేదు. ଆମେ ଯୋଉ ଟାଇମ ଦେଖୁଥିବା ଏଇ ଘଣ୍ଟାଟି ନିଜର ନୁହେଁ, కానీ ఏ గడియారాన్ని చూసి మనం ఇది దిద్దుకుంటున్నామో అది మాత్రం సొంతగా తయారైందట. ଆଉ ଯୋଉ ଘଣ୍ଟାକୁ ଦେଖି ଆମେ ଏଇଟାକୁ ସଂଶୋଧନ କରୁଛୁ ସେଟା ଆପେ ସୃଷ୍ଟି ହେଇଛି. ఇలాంటి వాదనలు ఎన్నో ఉన్నాయి. ଏଇ ପ୍ରକାର ଅନେକ ଯୁକ୍ତି ଗୁଡ଼ିକ ରହିଛି. దానికి మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. ତା ପାଇଁ କାଉଣ୍ଟର ଆର୍ଗୁମେଣ୍ଟ ମଧ୍ୟ ରହିବ.